నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పండుగ సంబంధించిన ప్రోగ్రాంలు చేస్తున్నాడు. సో అన్న నిన్న మక్తలు పోయినట్టుంది. ప్రజాపాలన పండుగ కంటే ప్రజలు రావాలి వాస్తవానికి, ఎందుకంటే వాళ్ళ పండుగనే కాబట్టి. వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి రూపంలో ఆయన పరిపాలిస్తే వీళ్ళంతా సంతోషంగా ఉంటారు కాబట్టి వాస్తవానికి అందరు రావాలి. మరి రేవంత్ రెడ్డి నిన్న పెట్టిన ప్రజాపాలన దినోత్సవానికి ప్రజలు రాలేదట, రారట కూడా. ఇంకోటి రాకపోతే బాధపడతా ఉండు మా వాకిటి శ్రీగారు అన్న. సో మా వాకిటి శ్రీగారు అన్న ఏమనంటే, ఇగో ఈసారి ఇట్లా జరిగింది మళ్ళసారి జరగకుండా చూడరు కానీ బాధపడతాను, కళలకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కడ మంత్రి పదవి రేవంత్ రెడ్డి ఊడకూడదని భయమైనట్టుంది. నీకేం టెన్షన్ లేదన్నా, మా యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న బీసీలు మొత్తం నీ వైపే ఉన్నాం. నీ మంత్రి పదవికి అంత దమ్ము రేవంత్ రెడ్డికి లేదు, నువ్వేం టెన్షన్ పడకు. కానీ ప్రజలు చేసింది మాత్రం కరెక్టే, ఎందుకంటే గత 24 నెలల పరిపాలనగా ఈ రోజు నుంచి 24 నెలలు వేసుకున్నాం, ఎందుకంటే వాళ్ళ పండుగ మొదలుపెట్టిగా. సో 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చి, అంటే ఆల్మోస్ట్ 40% అయిపోయింది. మరి 40% అయిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ పైన సానుకూలత కనిపిస్తలేదు, ఒక డెవలప్మెంట్ కనిపిస్తలేదు, ఒక మంచి పని కనిపిస్తలేదు, ఒక మంచి పథకం కూడా కనిపిస్తలేదు. అంటే ఏది చెప్పడానికి కూడా అవకాశం లేనప్పుడు అంటే ఏం చెప్తే తినడానికి ప్రజలు రావాలి? పోనీ ప్రజాపాలన పండుగ అని ఒక సభ పెట్టుకున్నారు. అసలు ఈ ప్రజా పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే కదా ఆ సభకు రావాల్సింది. రైతులకు రైతు బంధు వచ్చి, ఇత్తనాలు వచ్చి, పెన్షన్లు వచ్చి, కరెంట్లు వచ్చి, నీళ్ళు వచ్చి రైతులు సంతోషంగా ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ప్రజలకు పథకాలు రావాలి. ఇవన్నీ వస్తే కదా వాళ్ళందరూ సంతోషంగా వచ్చి రేవంత్ అన్న తోపు, దమ్ముంటే ఆపు, మా అన్న మంచోడు అని చెప్పగలిగేది. కానీ 24 నెలలు 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఏ ఒక్క వర్గానికి కూడా సంతృప్తిపరిచిన పాపాన పోలే, ఏ ఒక్కరు కూడా తన యొక్క పరిపాలన నచ్చిన పాపాన కూడా పోలే. మరి అందువల్ల వాళ్ళు రాలేదట. మరొకసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక పండుగకు రేవంత్ అన్న పెట్టిన ప్రజాపాలన పండుగకు జనం రాలేదని పెట్టిన టైటిల్. రారు కూడా, వాస్తవానికి అది నిజమే, అది ప్రజలలో కూడా చర్చ గదే జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రజాపాలన పండుగలు వచ్చినాయి? స్థానిక ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి వచ్చింది. ఇక ఇది అన్నకు రాగరే ఇగో 1 2 3 4 అంటే జనం ఎక్కువ అయిపోతారు, జనం ఎక్కువ వస్తారు, వాళ్ళందరికీ మళ్ళీ మా అన్న కనపడని చెప్పేసి మా శ్రీగారు అన్న ఎల్ఈడి స్క్రీన్లు పెట్టించిన పాపం. కానీ ఫెయిల్ అయిపోయినాయి ఎల్ఈడి స్క్రీన్లు, ఉపయోగం లేదు వాటితోని. డైరెక్ట్ ముందర పోయి కూర్చొని చూసినా చూడొచ్చు. ఇంకో దుర్మార్గం తెలుసా, ఈ మీటింగ్లో ఈడ తప్ప, ఈ ముందర ప్యానల్ తప్ప వెనకంగా అసలు మనిషి లేడు, చూద్దామన్నా దొరకలేరు మనుషులు. ఇవన్నీ ఖాళీ కుర్చీలు. అంటే రేవంత్ రెడ్డి 23 నెలలు 24 నెలలుగా ప్రజలను సంతోషంగా చూసుకుంటుండు, రైతుల్ని సంతోషంగా చూసుకుంటుండు కదా. సో ఈ పరిపాలన తట్టుకోలేక ప్రజలు ఇగో ఇంత బ్రహ్మాండంగా వచ్చారు. వీళ్ళంతా ప్రజలే, ఈ ఖాళీ కుర్చీలలో మొత్తం ప్రజలు కనిపిస్తారు. కాకపోతే వాళ్ళు మనకు కనపడరు అనమాట, రేవంత్ అన్నకే కనిపిస్తారు. ఇంకో ఇక్కడ కూడా ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తా తెలుసా, రే దివాలాగా అన్నారా మీరు మీటింగ్ అయిపోయినాక తెచ్చుకుర్రా అంటే ఫోటో. అన్న వాకిటి శ్రీ గారు అన్న మాట్లాడుతుంటే ఆడ ఉన్న జనాల కన్నా నిజం ఎరక. సరే మేమంటే లంగరాం అనుకుందాం, సేపు మీరే మంచోళ్ళు అనుకుందాం, కానీ జనంకి తెలుసు కదా ఆ మీటింగ్ పోయిన వాళ్ళు అరే ఎంతమంది వచ్చిర్రు, ఇప్పుడు ఇట్లా పోతాండు, ఈయన తెలుసు కదా ఇది మీటింగ్ ఎంతమంది వచ్చిర్రు ఏందనేది. మీ అబద్ధం ఆడినా అక్కడ ఉన్న ప్రజలు చూసిరు కదా. సో అంటే ప్రజాపాలన పండుగ అనేది ప్రజలు ముంచిన పరిపాలన పండుగగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే వాకిటి శ్రీ గారు అన్న ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఉంటలేరు. ఇక కెమెరాలు పాపం ముందరనే పెట్టరు, ఇంకా ఇంతవరకే కెమెరాలు పనిచేసినాయి, ఈ లోపల పని చేయాలి. ఎందుకంటే ఆ ముందర మాత్రమే జనం ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే 300 మంది ఉంటారా, 300 ఉంటారా, వేసుకోపోరు జరిసేపు 300 ఉంటారు. 300 మందికి ఇక ఎల్ఈడి స్క్రీన్లు, మీటింగులు, మైకులు, దంచుడు, అన్న హెలికాప్టర్లు, కార్లు వేసుకొని పోవుడు. మహబూబ్ నగర్ బిడ్డ మళ్ళీ మర్చిపోయినా, ఇది మహబూబ్ నగర్ ప్రోగ్రామే, మక్తలకి మహబూబ్ నగర్ లో ఎండింగ్ ఉంటది. ఇది రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ రాజ్యానికి, రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన పండుగకు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న గౌరవం ప్లస్ ఈ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్న పండుగ
ఇప్పుడు మీరు దసరా పండుగ వచ్చేవారని వదిలిపెడతారా? ఈ మంచిగా 4 కిలోలు మేక మటన్ కొచ్చుకొని బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కొని అన్ని రకాలుగా అన్ని చేసుకుంటాం. కానీ మరి రేవంత్ అన్న ప్రజాపాలన పండుగ అంటే ఎవడు చేసుకుంటలేడు, ఇక్కడ చేసుకోవడానికి రెడీ కూలేడు. అవ్వాలి మహాస్తం కాల సరి అని ఇట్లా బడబులు తిట్టి వెళ్ళిపోతారు ఆ నుంచి. సో ఇది మన రేవంత్ రెడ్డి గారి యొక్క పండుగకు సంబంధించిన ఫోటో. ఏం రాసిండు ఇక్కడ, విజయోత్సవం పేరు విజయోత్సవం పేరట, జనమే లేరట. ముఖ్యమంత్రి రేవంత్ మక్తల్ సభలో ఖాళీ కుర్చీలు కనిపించినాయి. వచ్చిన కొద్ది మంది మధ్యలోనే ఇంటి దారి పట్టిరు. ప్రజలు రాకపోవడంపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర నిరాశకు గురైండు. సీఎంకు స్వాగతం ఇలాగేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసిండు. ప్రజల తీరు అంటే సీఎం అంటే శ్రీహరన్న మాకు మంచి పనులు చేసి మాకు పథకాలు ఇచ్చి పైసలు ఇచ్చి అభివృద్ధి చేసిన మీరు సీఎంగా చూస్తామే, వచ్చిన నెల సీఎంగా చూడలేం కదా, మాకు అంత పెద్ద గుండె లేదు, వాస్తవానికి అంత పెద్ద మనసు లేదన్నట్టు మాకు. సో నువ్వు గమనించాలి అది. ఇక ప్రజల తీరు మనసును గాయపరిచిందని విలవిలనంట. 2 ఏళ్లలో కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేస్తామని చెప్పిండు మా అన్న, లేదంటే వీపులు పగలగొట్టండి అని చెప్పిండు రేవంత్ రెడ్డి. వీపులు విమానం మోతం మోగించరంటాడు. కొడంగల్ లిఫ్ట్ పూర్తి అయిపోతున్నట. సరే సంతోషం, పూర్తి చేస్తాడేమో చూద్దాం. కానీ ఈపు విమానం మోతం మోగించండి అనేంతవరకు ఎందుకు వచ్చింది రేవంత్ అన్న అంటే మన పరిపాలన పైన ప్రజలకు నమ్మకం లేదు. ఎదురొచ్చిన దేవుల మీద ఒట్టేసి రుణమాఫీ చేయనప్పుడే ప్రజలు సీదరించుకున్నారు వాస్తవానికి. అయినా ఇంకా మేకపోతు గాంభీర్యం, మన పిలి కూడా వాతలు పెట్టుకొని పులిని మురిసినట్టు నువ్వు గంతకే ఉన్నది. సో నీ వ్యవహారం కూడా గట్లే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇవాళ మక్తల్ సభకు ప్రజలు రాలేదనేది గ్రహించుకుంటారు. అరే నీ అవ్వ మనమే అనుకున్నాడు రేవంత్ రెడ్డి మీద కోపం పెట్టుకుంది, తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి మీద కోపం పెట్టుకుంది అనేది వాస్తవమైన విషయం బయటపడుతుంది. సో తద్వారా మా నల్లమల పులి గారు భవిష్యత్తులో కూడా మంచి మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజల దగ్గర, ఇంకా గొప్పగా నీ ప్రజా పరిపాలన ఇంతకంటే బ్రహ్మాండంగా విరాజిల్లాలని, అసలు ఒకరంటే ఒకరు కూడా నీ పండుగకు రావద్దని కోరుకుంటాను. ఆ మక్తల్ ప్రజలు అడగాలి రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ఏ ఇచ్చిండు మా మక్తల్ కంటే ఇంకో ఇంతలా గార్ది కుట్టించని చెప్పు. ఎందుకంటే ఈ 10 రోజులు 13వ తారీఖు దాకా 1 నుంచి 13 అనుకుంటా, ఈ 13 తారీఖు వరకు జరిగే ప్రజాపాలన పండుగకు ప్రతి ఒక్కరు పెయిన్లలో గార్ది కూడా పట్టుకొని కోరి ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారిది గుడ్డిచ్చినని చెప్పు. అంతకుమించి ఏం బీకిచ్చింది లేదు కదా. సో చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇక ఇదట ముచ్చట. ప్రజాపాలన విజయోత్సవాల పేట నారాయణపేట జిల్లా మక్తల్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జనం కరువయ్యారు. ఉన్న కొద్ది మంది సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న ఇంటి దారి పట్టిరు. ప్రజలు రాకపోవడంతో వేదిక మీదే ఆవేదన వ్యక్తం చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి మా అన్న మొక్క ఇట్లా విలవిల పోయింది. ఇట్లా శ్రీహరి అన్న భయపడడు వీళ్ళు నా మంత్రి పదవి విడవీక్తారు అని భయపడ్డాడు బాబు. కానీ అన్నకేం టెన్షన్ లేదు, మనందరూ ఉన్నాం కదా. ఇంకోటి ఇక ఒక ముచ్చట, సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించినట. అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి ఉండగానే నారాయణపేట వనపర్తిలో శంకుస్థాపనలు చేసిండు. రాజకీయ ప్రచార సభల ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ కు ఓటని పరోక్షంగా విజ్ఞప్తులు చేసిరు. ఎన్నికల సభ తరహాలో ప్రజలకు హామీలు ఇచ్చిరు. ఈసీ జోక్యం చేసుకొని తాత మధు ఆయన కంప్లైంట్ ఇస్తాడేమో. సో ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎన్నికల ప్రచారం చేస్తారు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం దిగింది, అలా కూడా గెలవాలి. ఇప్పుడు జూబీసీలో గెలవాలి దొంగోట్లతో. అసలు ఏమైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా తెలియదు. కానీ వాళ్ళైతే గెలవడానికి అయితే అన్ని మార్గాలు దొక్కుతారు, అన్ని దారులు దొక్కి మరి ఇంకేమైనా దారులు ఉంటే దేరాలుతురేమో. ఇక ఈ ప్రజాపాలన పండుగ పేరుతో కూడా క్యాంపెయిన్ చేస్తారు, ఎన్నికల క్యాంపెయిన్. మరి ఓటేస్తారా ఓటేయరా ఏంది మా అన్నకు బతికిందని మీరు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నమస్తే తెలంగాణతో పాటు ఈయన కూడా రాశాడు ఇదే ముచ్చట. ఏడాయన రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తారంట. మా అన్న సభకే మనసులు రాలేదు, ఇంకా బొమ్మలు వేశారు. ఇది నిన్న జరిగింది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికల కొడున్న విషయం తెలుసా తెలియదా? లేదు. ఎలక్షన్ కమిషన్ కి సపరేట్ రాజ్యాంగం ఏమన్నా రేవంత్ రెడ్డి కోసం రాసిరా, సపరేట్ కోడ్ ఏమన్నా రేవంత్ రెడ్డి కోసం ఉందా? అన్నగారు క్యాంపెయిన్ చేస్తురండి అంటే మా అన్న కాబట్టి ఏమన్నా స్పెషల్ పర్మిషన్స్ ఏమైనా ఇచ్చిరా? ఆయన వేసేదో పనికి మాలిన మీటింగు, ఆ పనికి మాలిన మీటింగ్ మళ్ళీ ఎన్నికల కమిషన్ చూడకపోవడం, ఆ పనికి మాలిన మీటింగ్కు మళ్ళీ జనం రాకపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇక దీని పేరే ప్రజాపాలన పండుగనే. మరి మీరు చెప్పురు,
నిజంగా ప్రజలు ప్రజాపాలన పండుగ చిదరించుకుంటారా లేదా మరి పోలింగ్ ద్వారా మీరు చెప్తే నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను.